నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రధాని కావాలని ఎవరికుండా చెప్పండి. ఇప్పుడు ఈ లిస్టులో బీజేపీ సీనియర్ నాయకుడు, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేరిపోయారు. 2 రోజుల కిందట ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ 2029 ఎన్నికల్లో తమ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇంతవరకు చూసింది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో గడ్కరీ తాను ప్రధాని రేసులో ఉన్నాననే సంకేతాలు పంపుతున్నారని రాజకీయ పరివార వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు. అయితే ఆ వెంటనే గడ్కరీ బీజేపీలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ నిర్ణయిస్తుందని, పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే అందులోనూ పార్టీ ఆదేశిస్తే ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ మొదలైంది. అదలా ఉంచితే ప్రధాని నరేంద్ర మోడీ స్వయం ప్రకటిత సార్వజనీన రిటైర్మెంట్ ఏజ్ 75కి చేరువలో ఉన్న సమయంలో గడ్కరీ ప్రధాని కుర్చీలో కర్చీఫ్ వేయటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరో 3 నెలల్లో అంటే సెప్టెంబర్ 17న 75 ఏళ్లు దాటి 76వ పడిలో అడుగు పెడతారు. అంటే రిటైర్మెంట్ ఏజ్లోకి అడుగు పెడుతున్నారు. అదలా ఉంటే మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ గురించి, మోడీ వారసుని గురించి ఇటు పార్టీ పరివార వర్గాల్లో ఏదో ఓ స్థాయిలో ఎంతో కొంత చర్చ అయితే మొదలైనట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే నిజంగా మోడీ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయంలో పెద్దగా అనుమానాలు లేవు. ఇటు పార్టీ నుంచి కానీ అటు పరివార్ నుంచి కానీ అటువంటి సంకేతాలు, సూచనలు ఏవీ కనిపించడం లేదు. నిజానికి 2029 ఎన్నికల తరువాత కూడా మోడీనే ప్రధాని అని అమిత్ షా సహా ముఖ్య నాయకులు మరికొందరు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికైతే మోడీ మనసు కూడా రిటైర్మెంట్ ఆలోచనలు ఏమాత్రం కనిపించటం లేదు. సో మోడీ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనే విషయం పక్కన పెడితే బీజేపీ సంఘ పరివార్ వర్గాల్లో గత కొంతకాలంగా ప్రధాని మోడీ వారసుడు ఎవరన్న చర్చ జరుగుతోందన్నది మాత్రం కాదనలేని వాస్తవం. నిజానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాతో పాటు మరికొన్ని పేర్లు కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు మీడియా చర్చల్లో వినిపిస్తున్నాయి. సో 2029 ఎన్నికల్లో కొత్త చిత్రం చూస్తారు అంటూ చేసిన గడ్కరీ ప్రకటన సమయం, సందర్భం దృష్ట్యా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. నిజానికి ఇప్పుడే కాదు, గతంలోనూ ప్రధాని పదవికి గడ్కరీ పేరు ప్రముఖంగా తెరపైకొచ్చింది. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరున్న గడ్కరీ ప్రధాని రేసులో ఉంటారనే చర్చ జరిగింది. అయితే 2019లో ఆ అవసరం రాలేదు. బీజేపీ సొంతంగానే మెజార్టీ 303 సాధించింది. ఎన్డీఏ మెజార్టీ మరింత పెరిగింది. మోడీ మళ్లీ ప్రధాని అయ్యారు. ఇక 2024లో బీజేపీ సొంత బలం కొంత తగ్గినా చంద్రబాబు, నితీష్ కుమార్ చెరో చేయి వేయటంతో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. సో ఇప్పటికిప్పుడు మోడీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకునే పరిస్థితి అయితే లేదు. అయితే 2029 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎన్నెన్ని మార్పులు వస్తాయో చెప్పలేం. అందుకే ఎందుకైనా మంచిదని గడ్కరీ కర్చీఫ్ వేసుంటాడు.